హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ బ్రష్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేసిన అంటే నా ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా నా సిమ్టమ్స్ అయితే నాకు ఏమేమి సిమ్టమ్స్ అయితే ఉన్నాయో అవి చెప్పాలనుకుంటున్నాను. అంటే కొంతమందికి యూజ్ అవుతుంది కదా ఇది వీడియో అనేది. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కదా, అదే ఆతృత ఉంటుంది తెలుసుకోవాలని, జెండర్ ఏంటి అది ఇది అని. నాకైతే పాప పుట్టింది ఫ్రెండ్స్. మా పాప పుట్టినప్పుడు నాకున్న సిమ్టమ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్దామని అనుకుంటున్నాను. అంతే కొన్ని నా దగ్గర స్కాన్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. స్కాన్ రిపోర్ట్స్ కూడా కొన్ని అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. స్కాన్ రిపోర్ట్స్ ఏమో ఇందులో కొంచెం రివర్స్ కనిపిస్తున్నాయి. నా 3rd మంత్ నుంచి అంటే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నాకున్న సిమ్టమ్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. నాకైతే పాప పుట్టిందని చెప్పాను కదా, నాకైతే ఫస్ట్ నేను నాకున్న సిమ్టమ్స్ చెప్తాను. నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 9th మంత్ దాకా మార్నింగ్ సిక్నెస్ అయితే ఉండేది. అదే వామిటింగ్ సిక్నెస్ మీన్స్ అంటే మార్నింగ్ వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ కాదు, అదైతే ఉండేది. అంతే అప్పుడప్పుడు 4th మంత్ వరకు అయితే అప్పుడప్పుడు వామిటింగ్స్ ఉండే, డైలీ కాదు, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వామిటింగ్ అయితే ఎప్పుడో ఒకసారి వామిటింగ్ అయితే అయ్యేది. ఇంకా ఎక్కువ ఫెటల్ మూమెంట్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్ నాకు 5th మంత్ దాకా 5th మంత్ వరకు అయితే లెఫ్ట్ సైడ్ ఉండే మూమెంట్స్ అనేవి. మళ్ళీ 5th మంత్ నుంచి ఇంకా 2 సైడ్స్ అనిపించినాయి 7th మంత్ వరకు. మళ్ళీ 8th 9th మంత్స్ వరకు అయితేనేమో రైట్ సైడ్ ఉండే మూమెంట్స్. ఇంకా నాకైతే ఇంకా చూపిస్తాను, స్కాన్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ 6 వీక్స్కి అయితే నాకు స్కాన్ తీశారు. 1 మంత్ 2 వీక్స్కి అయితే నాకు స్కాన్ తీశారు అన్నట్టు. ఇంకా ఫ్రెండ్స్ నాకైతే నాకు నవంబర్ 2020లో నవంబర్లో నేను కన్సీవ్ అయ్యాను. నేను కన్సీవ్ అయిన 10 డేస్కి నేను కన్సీవ్ అయినా అని తెలిసిన 10 డేస్కి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను. అంటే నాది రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి 3 డేస్ 5 డేస్లోనే తెలిసిద్దని అప్పుడు విని ఇంకా నేను 3 డేస్లోనే చెక్ చేసుకున్నాను అన్నట్టు. 3 డేస్లోనే నాకు పాజిటివ్ వచ్చింది. నా రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి తొందరగా తెలిసిద్దంట ప్రెగ్నెంటా కాదా అనేది. ఇంకా ఇర్రెగ్యులర్ వాళ్ళకేమో కొంచెం లేటు తెలిసిద్దంట. నాకైతే రెగ్యులర్ పీరియడ్స్ నాకైతే తొందరగా తెలిసింది. ఇంకా నేను 3 డేస్లోనే పీరియడ్ మిస్ అయిన 3 డేస్లోనే నేను చెక్ చేసుకున్నాను అన్నట్టు. ఇంకా నాకు తెలిసింది. ఇంకా 10 డేస్ అయ్యాక నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను. అంటే పీరియడ్ మిస్ అయిన 10 డేస్కి వెళ్ళాను కదా, అప్పుడు నాకైతే ఇది చేశారన్నట్టు స్కాను, ఎన్టీ స్కాను. ఇందులో కొంచెం రివర్స్లో కనిపిస్తున్నాయి అక్షరాలు చూడండి. ఇక్కడైతే ఇంప్రెషన్ చెప్తాను. ఇంకా వీడియోలో అయితే రివర్స్ కనపడుతుందండి, ఫోటో అయితే పెట్టాను. ఇంకా చూడండి, ఇంకా సింగిల్ లైవ్ ఇంట్రాఉటేరియన్ ప్రెగ్నెన్సీ అని ఉంది. 6 వీక్స్ ±3 డేస్ అని. ఇంకా ఇదైతే నాకు చూడండి 2nd మంత్లోనే చేశారన్నట్టు స్కానింగ్ 2nd మంత్లో చేశారు. అండ్ బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు నాకు బ్లడ్ అయితే 7.8 గ్రామ్స్ ఉండే. మళ్ళీ నాకు 4th మంత్లో మళ్ళీ స్కాన్ తీశారు ఫ్రెండ్స్. 4th మంత్లో స్కాన్ తీశారు, అది చూపిస్తాను. అంటే ఎవరికైనా అసలు 3rd మంత్లో తీస్తారంట. 3rd మంత్లో తీసి టిఫా తీస్తారు, కానీ నాకేమో 2 టైమ్స్ తీశారు. 2nd మంత్లో తీశారు. అంటే నేను 2nd మంత్లోనే హాస్పిటల్కి వెళ్ళాను కదా, అప్పుడు తీశారు. మళ్ళీ వెంటనే 3rd మంత్లో తీయకుండా మళ్ళీ 4th మంత్లో కూడా మళ్ళీ ఎన్టీ స్కాన్ తీశారు. ఇంకా ఇదైతే చూపిస్తాను. ఇంకా నాకు 4th మంత్ అంటే 3rd మంత్ కంప్లీట్ అయ్యాక 4th మంత్ పడ్డాక తీసిన స్కాన్ ఇది. థర్టీన్ వీక్స్కి అయితే తీసారన్నట్టు. ఇందులో అయితే బేబీ హార్ట్ బీట్ కూడా ఉంది 165 BPM అని.
ఇందులో ఇక్కడ రివర్స్ కనిపిస్తుంది అక్షరాలు, అందుకే నేనే చదువుతున్నాను. ఏఎఫ్ఐ ఇందులో లేదనుకుంటా. ఇంకా 13 వీక్స్కి కనిపిస్తుంది, రివర్స్లో అయితే కనిపిస్తుంది అంతే. ఇదైతే నాకు 4th మంత్లో ఎన్టీ స్కాన్ తీశారు అన్నట్టు, 4th మంత్లో తీసిన స్కాను. అండ్ టిఫా స్కాన్ అయితే నాకు 2 టైమ్స్ తీశారు. 6th మంత్ పడ్డాక తీశారు, మళ్ళీ 7th మంత్లో తీశారు. ఎందుకు 2 టైమ్స్ తీశారు అంటే 6th మంత్లో తీసినప్పుడు బేబీ ఫేస్ ప్రోన్ పొజిషన్లో ఉంది, అంటే ఇలా ఉండే, అంటే ఆమె ఫేస్ కనిపించలేదు. సో మళ్ళీ ఒకసారి తీద్దాం అన్నట్టుగా 7th మంత్లో కూడా తీశారు, ఎందుకైనా మంచిది అనిపించి. ఇంకా ఇదైతే నా టిఫా స్కాను. రివర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా బేబీ 22 వీక్స్కి అయితే తీశారు నా టిఫా. బేబీ అది ఫెటల్ హార్ట్ రేట్ అయితే 156 BPM ఉంది. ఏఎఫ్ఐ అంటే ఉమ్మనీరు అయితే 10 సెంటీమీటర్స్ ఉంది. ఇంకా బేబీ వెయిట్ అయితే 6th మంత్ అప్పుడు బేబీ వెయిట్ అయితే 500 grams, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, 500 grams అయితే ఉంది, ±86. 500 grams ఉంది. నా 5th మంత్లో మా బేబీ వెయిట్ అయితే 500 grams ఉంది. మ్యాక్సిమం అందరికీ అంతే ఉంటుంది, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. 500 లోపు ఉంటుంది ఎవరికైనా బేబీ వెయిట్ 5th మంత్ లోపు. ఇదేమో 22 వీక్స్కి అయితే తీశారు ఫ్రెండ్స్, చూడండి. టోటల్ స్కాన్ చూపిస్తాను. ఇంకా మొత్తం స్పైన్, బేబీ బాడీ పార్ట్స్ అవన్నీ తీశారు. ఇదిగో ఇక్కడ ఫేస్కి వచ్చేసరికి ప్రాన్ పొజిషన్ అని ఉంది. ప్రాన్ పొజిషన్ మీన్స్ ఇక బేబీ తల కిందలై ఉంది. సో మళ్ళీ ఇంకా స్కాన్ అయితే తీశారన్నట్టు 7th మంత్లో. ఇదైతే 7th మంత్లో తీసిన స్కాను. ఇంకా బేబీ అప్పుడు 7th మంత్లో బేబీ హార్ట్ రేట్ ఏమో 150 BPM ఉంది. 6th మంత్లోనేమో 156 ఉండే, 7th మంత్లోనేమో 150 ఉంది, తగ్గింది అన్నట్టు. ఇంకా ఏఎఫ్ఐ అంటే ఉమ్మనీరేమో ఇందులో 7th మంత్లో 9.8 సెంటీమీటర్స్ ఉంది. ఉమ్మనీరు ఖచ్చితంగా 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ, 10 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ ఉన్నా పర్లేదు, 10 సెంటీమీటర్స్ నుంచి 18 సెంటీమీటర్స్ వరకు ఉన్నా పర్లేదు, కానీ 10 సెంటీమీటర్స్ బిలో అయితే ఉండకూడదు. 10 సెంటీమీటర్స్ అబవ్ ఉండొచ్చు, 18 సెంటీమీటర్స్ బిలో ఉండాలి. ఇంకా నాకైతే 10 సెంటీమీటర్స్ ఉంది ఉమ్మనీరు, ఇంకా తగ్గలేదు అన్నట్టు. 9.8 సెంటీమీటర్స్ అంటే 7th మంత్లో కొంచెం తగ్గింది. సో నేను అప్పుడు కొంచెం నాకైతే అవి పౌడర్స్ అవి ఇచ్చారు, పెరిగింది అంతే. కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేశారు ఫ్రెండ్స్, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేశారు, అన్నీ నార్మల్ వచ్చినాయి. ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే నాకు ఫస్ట్ నుంచి 7 పాయింట్సే ఉండే ఫస్ట్. ఇంకా నా డెలివరీ టైంకి అయితే నాకు 13 గ్రామ్స్ ఉండే, 13 గ్రామ్స్ ఉండే. నేను ఇది కూడా చెప్తాను టిప్, బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ కావడానికి ఏంటి అంటే అవేమంటారు ఐడియా రావట్లేదు నాకు. ఫ్రూట్స్ అంజీరా ఫ్రూట్స్, అంజీరా ఎండిపోయిన అంజీరా ఉంటాయి కదా, అవి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తిని ఆ వాటర్, నానబెట్టిన వాటర్ కూడా తాగాలి. అట్లా నేను 2 months చేసిన, 2 months కంటిన్యూగా చేసిన. నాకు 13 గ్రామ్స్కి అయితే వచ్చింది డెలివరీ టైంకి బ్లడ్. నాకు ఫస్ట్ 7 పాయింట్స్ అలా ఉండే, చాలా భయపెట్టారు. అంటే 7 పాయింట్స్ ఉంది కదా, ఇంకా చూసుకోండి మీరు డెలివరీ లోపు వేరే వాళ్ళని బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళని చూసుకోండి, బ్లడ్ కావాలి మీకు ఎక్కించాలి, ఇంతే డెలివరీ వరకు ఇంతే ఉంటే కష్టం అది ఇదని చెప్పారు. సో నేను భయపడ్డా. నాకేమో బ్లడ్ ఎక్కించుకోవడం ఇష్టం ఉండదు, అంటే ఇష్టం లేకుండే, అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని
ఇంకా భయం వేస్తుండే. అయితే మా ఫ్రెండ్ ఒక ఆమె సజెషన్ ఇచ్చింది అన్నట్టు, ఇవి తింటే అంజీరా ఫ్రూట్స్, ఎండిన అంజూరా ఇలా తింటే తొందరగా వచ్చింది బ్లడ్ అని చెప్తే నేనైతే 2 months అలానే కంటిన్యూస్గా చేసిన. నాకు 2 monthsలోనే 13 grams అలా వచ్చింది బ్లడ్. ఇంకా డెలివరీ టైంకి అయితే నేను సేఫ్ అయిన అన్నట్టు, ఇంకా నాకు బ్లడ్ ఏం ఎక్కలేదు. 13 grams మంచిగా ఉంది బ్లడ్. ఇంకా థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేశారు ఫ్రెండ్స్, చూడండి థైరాయిడ్ అదంతా నార్మల్ వచ్చింది. మళ్ళీ నాకు కోవిడ్ టైంలో నాకు ప్రెగ్నెన్సీ నా డెలివరీ అయింది అన్నట్టు, ఆ కోవిడ్ టెస్ట్ కూడా చేశారు. ఇదిగో చూడండి, ఇది నా డెలివరీ టైం అప్పుడు చేసిన బ్లడ్ టెస్ట్. 13 grams చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, 13 grams ఉన్నాయి. ఇది నా డెలివరీ అయిపోయిన తర్వాత తీశారు అన్నట్టు. బ్లడ్ టెస్ట్ డెలివరీ అయిన 2 daysకి తీశారు బ్లడ్ టెస్ట్. 11 ఉంది, అంటే 2 grams అయితే తగ్గింది. ఇంకా నేను స్టార్టింగ్లో అయితే నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ చూపిస్తాను. ఇంకా నాకు స్టార్టింగ్లో అయితే బ్లడ్ చూడండి ఎంత ఉందో, 7.8 ఉంది, కనిపిస్తుంది కదా, 7.8 ఉంది. 7.8 నుంచి 13 grams అయితే నేను డెలివరీ వరకు అయితే తీసుకొచ్చాను. దేనివల్ల అదే అంజీరా ఫ్రూట్స్ వల్లనే. అంజీరా అయితే బాగా పనిచేస్తాయి, తొందరగా బ్లడ్ వస్తాయి. అవి అయితే తినండి బ్లడ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా వాటర్ అయితే బాగా తాగండి, కొబ్బరి నీళ్ళు ఇంకా అవి తాగితే మంచిది అంటారు, తాగండి. నేనైతే తాగాను. ఇంకా ఫైనల్గా అయితే ఇవే ఫ్రెండ్స్ నా రిపోర్ట్స్ అయితే, నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా ఇదే. ఇంకా మా పాప పుట్టినప్పుడు అయితే నాకు అంతే, మార్నింగ్ సిక్నెస్ ఒకటి ఉండే, వామిటింగ్స్ ఎక్కువ లేకుండే. ఇంకా ఇవే నా ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఫైనల్గా అయితే ఇదే వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.